క్యాన్సర్ చికిత్సలో వైద్యరంగం మరో గొప్ప ముందడుగు వేసింది. అత్యాధునిక సాంకేతికతతో రోగులకు మరింత సురక్షితమైన, తక్కువ నొప్పితో కూడిన చికిత్సను అందించే రోబోటిక్ క్యాన్సర్ సర్జరీ ఇప్పుడు వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతోంది. హైదరాబాద్లోని యశోద హాస్పిటల్స్కు చెందిన సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ మరియు రోబోటిక్ సర్జన్ డాక్టర్ రాజేష్ గౌడ్ రోబోటిక్ సర్జరీ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. సంగారెడ్డి పట్టణంలోని ఐఎంసీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ రాజేష్ గౌడ్ మాట్లాడారు. రోబోటిక్ క్యాన్సర్ సర్జరీలో వైద్యులు అత్యాధునిక 3D హైడెఫినిషన్ విజన్, హై ప్రెసిషన్ కెమెరాలు, ప్రత్యేక రోబోటిక్ పరికరాల సహాయంతో అత్యంత ఖచ్చితత్వంతో శస్త్రచికిత్స నిర్వహించగలుగుతున్నామన్నారు. సాధారణంగా పెద్ద కోతలు అవసరమయ్యే ఆపరేషన్లకు బదులుగా కేవలం 8 మిల్లీమీటర్ల చిన్న రంధ్రాల ద్వారా శస్త్రచికిత్స పూర్తి చేయడం ఈ విధానం ప్రత్యేకత. దీనివల్ల రోగికి తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, ఇన్ఫెక్షన్ ప్రమాదం తగ్గడం, వేగంగా కోలుకోవడం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు. మహిళల్లో ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్లలో రోబోటిక్ సర్జరీ కీలకపాత్ర పోషిస్తోందని తెలిపారు. రాడికల్ హిస్టరెక్టమీ, లింఫ్ నోడ్ డైసెక్షన్ వంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలను అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించడంతో పాటు, రోగులు కేవలం 4 నుంచి 5 రోజుల్లోనే ఇంటికి వెళ్లే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. అంతేకాకుండా సెంటినల్ లింఫ్ నోడ్ మ్యాపింగ్ సాంకేతికతతో అవసరమైన లింఫ్ నోడ్స్ను మాత్రమే తొలగించడం వల్ల చేతులు, కాళ్ల వాపు లింఫెడీమా వచ్చే ప్రమాదం కూడా గణనీయంగా తగ్గుతుందన్నారు. యూరాలజీకి సంబంధించిన ప్రోస్టేట్, బ్లాడర్, కిడ్నీ, అడ్రినల్ గ్రంథుల క్యాన్సర్లకు కూడా రోబోటిక్ సర్జరీ అత్యంత సమర్థవంతమైన చికిత్సగా మారుతోందని వారు పేర్కొన్నారు. ప్రత్యేకంగా నరాలను కాపాడే నర్వ్ ప్రిజర్వేషన్ టెక్నాలజీ ద్వారా మూత్ర నియంత్రణ, లైంగిక సామర్థ్యాన్ని కాపాడే అవకాశం పెరుగుతుందని ఆయన వెల్లడించారు. కిడ్నీ క్యాన్సర్లో పార్షల్ నెఫ్రెక్టమీ ద్వారా క్యాన్సర్ ఉన్న భాగాన్ని మాత్రమే తొలగించి, మిగిలిన ఆరోగ్యకరమైన కిడ్నీని రక్షించే అవకాశం కూడా ఈ విధానంలో ఉందని అన్నారు. అదేవిధంగా పేగుల క్యాన్సర్లకు కూడా రోబోటిక్ సర్జరీ ఎంతో ప్రయోజనకరంగా మారిందని తెలిపారు. చాలా సందర్భాల్లో శాశ్వత కొలోస్టమీ అవసరం లేకుండా చికిత్స అందించవచ్చని వైద్యులు తెలిపారు. స్మార్ట్ స్టేపులర్ ఫైర్ టెక్నాలజీ ద్వారా పేగులను అత్యంత భద్రంగా కలపడంతో లీకేజ్ ప్రమాదం తగ్గుతుందని, అలాగే నరాలను సంరక్షించడం వల్ల రోగుల జీవన నాణ్యత మెరుగుపడుతుందని వివరించారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సలో కూడా రోబోటిక్ సర్జరీ అద్భుత ఫలితాలను ఇస్తోందని పేర్కొన్నారు. ఓపెన్ సర్జరీతో పోలిస్తే చిన్న రంధ్రాల ద్వారా ఆపరేషన్ పూర్తి కావడం వల్ల రోగులు తక్కువ రోజుల్లోనే కోలుకుని సాధారణ జీవితానికి తిరిగి వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. అత్యాధునిక ఫైర్ఫ్లై టెక్నాలజీ రోబోటిక్ సర్జరీలో ఉపయోగించే ఫైర్ఫ్లై ఫ్లోరెసెన్స్ ఇమేజింగ్ టెక్నాలజీ ద్వారా క్యాన్సర్ కణజాలాన్ని మరింత స్పష్టంగా గుర్తించవచ్చని, సెంటినల్ లింఫ్ నోడ్ మ్యాపింగ్ మరింత ఖచ్చితంగా నిర్వహించవచ్చని వైద్యులు తెలిపారు. దీనివల్ల ముఖ్య ప్రయోజనాలు ఈ విధంగా ఉంటాయని చెప్పారు. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, తక్కువ ఇన్ఫెక్షన్ ప్రమాదం, చిన్న కోతలతో శస్త్రచికిత్స, వేగంగా కోలుకోవడం, తక్కువ రోజుల్లో డిశ్చార్జ్, మెరుగైన జీవన నాణ్యత, కండరాలు, నరాలు, అవయవాల సంరక్షణ ఉంటుందన్నారు. రోబోటిక్ క్యాన్సర్ సర్జరీతో క్యాన్సర్ చికిత్సలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అత్యాధునిక సాంకేతికత, అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణ, ఖచ్చితమైన చికిత్సతో క్యాన్సర్పై విజయం సాధించే అవకాశాలు మరింత పెరుగుతున్నాయని వారు తెలిపారు. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రాజేష్ గౌడ్, సీనియర్ సర్జికల్ ఆంకాలజీ అండ్ రోబోటిక్ సర్జన్, యశోద హాస్పిటల్, హైటెక్ సిటీ నుంచి. సో నేను మెయిన్గా క్యాన్సర్ స్పెషలిస్ట్ అనమాట. సో లాస్ట్ 15 ఇయర్స్ నుంచి ఈ క్యాన్సర్ చికిత్సలో చాలా మార్పులు వచ్చాయన్నమాట. ఈ మధ్య ఏంటి అంటే గత దశాబ్దంలో ఈ క్యాన్సర్ గురించి అవగాహన పెరిగి సో చాలా రీసెర్చెస్ వచ్చాయి అండ్ అలాగే నూతన పద్ధతులు కూడా వచ్చాయి చికిత్సలో. సో ఇంతకుముందులా క్యాన్సర్ అంటే ఒక్కసారి క్యాన్సర్ వచ్చిందంటే లైఫ్ లాంగ్ క్యాన్సర్ పేషెంట్ అనే ముద్ర పడేదన్నమాట. కానీ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీ, అడ్వాన్స్ ట్రీట్మెంట్లతో ఏంటి అని అంటే క్యాన్సర్ని కంప్లీట్గా రిమూవ్ చేయడంతో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండేటట్టుగా చూసుకుంటాం అన్నమాట. సో
సో చాలా టెక్నాలజీస్ లైక్ రోబోటిక్ టెక్నాలజీ అని, లేదంటే ఫ్లోరోస్కోపిక్ గైడెడ్ సర్జరీస్ అని, ఇవన్నీ నూతన టెక్నాలజీస్ వచ్చాయన్నమాట. సో రోబోటిక్ టెక్నాలజీ అంటే అందరికీ అపోహ ఏంటంటే రోబో చేస్తుంది అని చెప్పి. సో కానీ రోబోటిక్ టెక్నాలజీ అనేది ఏంటంటే ఒక మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అనమాట. అంటే వీటిలో ఏంటంటే ఒక చిన్న హోల్ వేసి, సపోజ్ పొట్టలో ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఒక 8 మిల్లీమీటర్స్ చిన్న హోల్ వేసి దాని ద్వారా రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ పంపించి మనం సర్జరీ చేస్తామన్నమాట. సో రోబోటిక్ సర్జరీ అనేది ఒక ట్రైన్డ్ రోబోటిక్ సర్జరీ చేయగలుగుతాడు, రెగ్యులర్ సర్జన్ చేయలేరు. సో మెయిన్గా దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే, సో 3 డైమెన్షనల్ విజన్ ఉంటుంది అనమాట. మన పొట్ట లోపల యాజ్ ఇఫ్ మనం లోపల చేయబెట్టి లోపలే తొంగి చూస్తున్నంత క్లారిటీ ఉంటుంది అనమాట. దానికంటే మించి 10 టైమ్స్ ఆఫ్ మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది. అండ్ అలాగే ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే పొట్టలో పంపించే ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి వ్రిస్టెడ్ టెక్నాలజీ అంటారనమాట. సో మన హ్యాండ్ వ్రిస్ట్ లాగా ఆల్మోస్ట్ 360 డిగ్రీస్ రొటేట్ అవ్వగలుగుతాయి ఇన్స్ట్రుమెంట్స్ అవ్వడం వల్ల. సో అలా అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం యాజ్ ఎ సర్జన్గా బెటర్గా చూస్తాము. అండ్ ప్లస్ ఈ టెక్నాలజీ వల్ల కూడా ప్రిసైజ్గా ట్యూమర్ని రిమూవ్ చేయడంతో పాటు సరౌండింగ్ టిష్యూకి డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటాం అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటి అని అంటే క్యాన్సర్ని ప్రిసిషన్గా తీయడంతో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మెయింటైన్ చేయడానికి వీలవుతుంది. పర్టికులర్ ఇంతకుముందు ఏంటంటే గైనిక్ క్యాన్సర్స్, ఆడవాళ్ళల్లో గర్భాశయ క్యాన్సర్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఒక్కసారి సర్జరీ చేస్తే కనీసం 3-4 రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చేది. అండ్ ఒక 15-20 రోజులు బెడ్ రెస్ట్, ప్లస్ మళ్ళీ ఒక 3 నెలల వరకు బరువు పనులు చేసేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడున్న ఈ అడ్వాన్స్ టెక్నాలజీ రోబోటిక్ పద్ధతి ద్వారా ఏంటి అని అంటే వితిన్ 24 అవర్స్, అంటే ఆపరేషన్ చేసిన 24 గంటల్లో ఇంటికి పంపిస్తాము. వితిన్ 3 to 4 days వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. సో అలా అంత ఫాస్ట్ రికవరీ ఉంటుందన్నమాట దీంట్లో. అండ్ ఇంకొక టెక్నాలజీ ఏంటంటే ఫైర్ఫ్లై టెక్నాలజీ అంటారు. దీంట్లో ఏంటంటే మెయిన్గా ఒక రోబోట్లో ఒక స్విచ్ ఉంటుంది. ఆ స్విచ్ ఆన్ చేసి చూస్తే అంటే క్యాన్సర్ సెల్స్ ఏమైనా ఎక్కడికైనా స్ప్రెడ్ అయినాయా లేదా, ఒక డై ముందుగా ఎక్కించి క్యాన్సర్ సెల్స్ ఎక్కడి వరకు స్ప్రెడ్ అయ్యిందా అనేది నిర్ధారణ చేసుకుంటాం. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎక్కువగా ఎక్స్టెన్సివ్ సర్జరీస్ అవసరం పడకుండా మెయిన్గా కంప్లీట్ ట్యూమర్ని రిమూవ్ చేయడానికి వీలవుతుంది. అలాగే ఇప్పుడు మూత్రాశయ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, ఇంతకుముందు ఏంటంటే ఆ పెల్విస్ అనేది చాలా నేరో స్పేస్, అక్కడ వెళ్ళి సర్జరీస్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ ఉండేదన్నమాట. బట్ ఇప్పుడున్న ఈ అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల ఏంటంటే ఆ బ్లాడర్ క్యాన్సర్స్కి కానీ ప్రోస్టేట్ క్యాన్సర్స్ కానీ సేఫ్గా సర్జరీ చేయడంతో పాటు సర్జరీ అయినాక యూరినరీ ఇష్యూస్ లేకుండా, సెక్షువల్ ఇష్యూస్ లేకుండా ఉండడానికి వీలవుతుంది. అలాగే కిడ్నీ క్యాన్సర్స్, ముందు అంటే కిడ్నీ క్యాన్సర్ వస్తే కిడ్నీ అయితే తీయాల్సిందే. బట్ ఇప్పుడున్న ఈ అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల ఏంటంటే అల్ట్రాసౌండ్, ఇంట్రాఆపరేటివ్ అల్ట్రాసౌండ్ చేసుకొని కరెక్ట్ ట్యూమర్ ఎక్కడుందో ఐడెంటిఫై చేసి కిడ్నీని అంతా రిమూవ్ చేయాల్సిన అవసరం లేకుండా పార్షియల్ నెఫ్రెక్టమీస్ చేయడానికి వీలవుతుంది అన్నమాట. అలాగే మెయిన్గా ఇంకొక పద్ధతులని కోలోరెక్టల్ క్యాన్సర్స్. ఇంతకుముందు రెక్టల్ క్యాన్సర్ అని వస్తే పర్మనెంట్ కొలాస్టమీ, లైఫ్ లాంగ్ బ్యాగ్ బయట పెట్టేసి మన మోషన్ పైప్ బయటకు ఉండాల్సిన అవసరం ఉండేది. బట్ ఈ టెక్నాలజీ వల్ల ఏంటంటే కొన్ని కేసెస్లో, సెలెక్టివ్ కేసెస్లో కంప్లీట్గా పర్మనెంట్ కొలాస్టమీ చేయాల్సిన అవసరం లేకుండా టెంపరీగా చేసే అవకాశం వీలవుతుందన్నమాట. అలాగే మెయిన్గా ఈ పద్ధతిలో ఏంటంటే స్మార్ట్ ఫైర్ టెక్నాలజీ అని అంటారు. దీంట్లో ఏంటంటే ఏదైనా సర్జరీ చేసినప్పుడు స్టేపుల్స్ అంటే 2 పేగులు జాయిన్ చేయడానికి స్మార్ట్ ఫైర్ టెక్నాలజీ వాడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంక్లూడెడ్ ఉంటుంది అనమాట. అది అలార్మ్ చేస్తుంది. సో ఇది సరిగ్గా థిక్నెస్ సరిపోలేదు, నెక్స్ట్ స్టాప్లెట్ చేంజ్ చేయండి అని చెప్పి. సో ఇలా పద్ధతులు వాడడం వల్ల ఏంటంటే ప్రిసైజ్గా క్యాన్సర్ని రిమూవ్ చేయడంతో పాటు సేఫ్గా చేయడానికి వీలవుతుంది. అండ్ మెయిన్గా బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, పెయిన్ తక్కువ, రికవరీ చాలా ఫాస్ట్, అండ్ హాస్పిటల్ స్టే వెరీ మినిమల్ ఉంటుంది. అలాగే పోస్ట్ సర్జికల్ కాంప్లికేషన్స్ లైక్ అంటే రెక్టల్ క్యాన్సర్ సర్జరీస్ చేసిన తర్వాత యూరినరీ ఇష్యూస్ కానీ సెక్షువల్ ఇష్యూస్ కానీ ఇవేవి ఉండవు. అలాగే నెక్స్ట్ టెక్నాలజీ ఏంటంటే ఫ్లోరోస్కోపిక్ గైడెడ్ సర్జరీ. అంటే రొమ్ము క్యాన్సర్లో వాడతామని మెయిన్గా. ఇంతకుముందు రొమ్ము క్యాన్సర్ అంటే ఏంటంటే కంప్లీట్గా రొమ్ము అంతా తీయాల్సిన అవసరం ఉండేది. అండ్ లింఫ్ నోడ్స్ అన్నీ కంప్లీట్గా రిమూవ్ చేసిన తర్వాత లాంగ్ టర్మ్గా పేషెంట్స్కి చెయ్యంతా వాపు రావడం కానీ, షోల్డర్ పెయిన్ రావడం కానీ ఇవ్వండేది. బట్ ఈ ఫ్లోరోస్కోపిక్ గైడెడ్ సర్జరీలో ఏంటంటే ఒక డై ఎక్కిస్తాము, ప్రిసైజ్గా ట్యూమర్ ఎక్కడి వరకు స్ప్రెడ్ అయ్యింది, లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అయిందా లేదా అనేది ఒక చిన్న ఇన్సిషన్ ఇచ్చి ఆ లింఫ్ నోడ్ని తీసి మనం టెస్ట్కి పంపిస్తామన్నమాట. సో ఇలా పంపించడం వల్ల ఏంటంటే ఎక్స్టెన్సివ్ డిసెక్షన్ అవసరం పడదు. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బాగుంటుంది. సో రొమ్ము క్యాన్సర్లో కంప్లీట్ రొమ్ము తీయాల్సిన అవసరం లేకుండా బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ చేయడానికి వీలవుతుంది. సో ఇవన్నీ పద్ధతులు, ఏ పద్ధతులైనా యాజ్ ఎ ప్యాషనేట్ క్యాన్సర్ సర్జన్గా గత 15 to 16 years నుంచి నేను ప్రాక్టీస్లో ఉన్నాను. సో మెయిన్గా మా ఉద్దేశం ఏంటి అని అంటే క్యాన్సర్ని కంప్లీట్గా రిమూవ్ చేయడంతో పాటు
క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఉంచడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఒక పేషెంట్ క్యాన్సర్ పేషెంట్ అనేది మర్చిపోవాలి. ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత క్యాన్సర్ అనే ముద్ర లేకుండా చేయడం అనే దానికి మేము చాలా టెక్నాలజీస్ యూజ్ చేసుకొని చేస్తున్నాం. అంటే కొంచెం కంపేరిటివ్ లాప్రోస్కోపీ పద్ధతిలో కానీ కంపేర్ చేస్తే మనకి ఒక డెఫినెట్గా ఒక 1 lakh దాకా 80,000 to 1 lakh దాకా డిఫరెన్స్ వస్తుంది. అది ఎందుకు వస్తుంది అని అంటే ఈ రోబోటిక్ పద్ధతిలో వాడే ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూస్గా, అంటే ఒక ఇన్స్ట్రుమెంట్తో మనము లాప్రోస్కోపిక్ పద్ధతిలో 100 సర్జరీస్ అయినా చేయగలుగుతాము. కానీ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఏదంటే ఒక్క ఇన్స్ట్రుమెంట్ 10 యూసేజ్ల కంటే ఎక్కువ రాదు. ఆటోమేటిక్గా అది అలారం చేస్తుంది, అంటే యూసేజ్ వీ కెనాట్ యూజ్ అన్నట్టు. సో అందుకు కొంచెం కాస్ట్ అనేది రికరింగ్ కాస్ట్, కొంచెం ఆ ఇన్స్ట్రుమెంటేషన్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. మనకి ఎప్పటి నుంచో చేస్తున్న పద్ధతులు ఓపెన్ సర్జరీస్ ఉన్నాయి, లాప్రోస్కోపీ ఉన్నాయి, రోబోటిక్ సర్జరీస్ ఉన్నాయి. ఈ 3 పద్ధతుల్లో ఏ పద్ధతి అయినా చేయొచ్చు డిపెండింగ్ ఆన్ ద ఫైనాన్షియల్ దాన్ని బట్టి. ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ లేవు, ఇన్సూరెన్స్లో ఉన్నాయి అని అనుకున్నాం రోబోటిక్ పద్ధతిలో చేయొచ్చు. బట్ అంటే ఈ రోబోటిక్ పద్ధతి ద్వారా చేయడం వల్ల ఏమవుతుందంటే మాకు ఆ టిష్యూస్ చూడడం కానీ టిష్యూని ప్రిసైజ్గా అలవాటు అయి ఉంటుంది. కాబట్టి ఓపెన్ పద్ధతిలో చేసినప్పుడు కూడా రికవరీ చాలా ఫాస్ట్గా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. వాళ్ళు 90% రికవర్ అవుతారు. అదే స్టేజ్ 4లో ఉన్న వాళ్ళకి ఏం చేసినా ఉపయోగం ఉండదు. సిమిలర్లీ ఇప్పుడు సపోజ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఇవన్నీ ఏంటంటే స్టేజ్ 1, 2 ఉన్న వాళ్ళకి బాగుంటారు, స్టేజ్ 3 ఉన్న వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది అన్నమాట. సో క్యాన్సర్ అనేది మెయిన్గా ఏ ఆర్గాన్కి వచ్చింది ప్లస్ ఏ స్టేజ్లో ఉందనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దాన్ని బట్టి సర్వైవల్ అనేది డిసైడ్ అవుతుంది. సో యూజువల్గా క్యాన్సర్లో మెయిన్ ఉద్దేశం అంటే ఈ మధ్యకాలంలో బికాజ్ ఆఫ్ సోషల్ అవేర్నెస్ పెరిగింది, మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మీరందరూ కూడా ఎంతో హెల్ప్ చేస్తున్నారు. సో మెయిన్గా ఉద్దేశం ఏంటంటే స్టేజ్ 1, స్టేజ్ 2లో డిటెక్ట్ చేయగలిగితే ట్రీట్మెంట్ చాలా సింపుల్ ఉంటుంది, రికవరీ చాలా ఉంటుంది, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. స్టేజ్ 3కి వెళ్ళేసరికి ఏమవుతుందంటే ట్రీట్మెంట్ ఎక్స్టెన్సివ్ ఇవ్వాలి, సర్జరీ చేయాలి, కీమోథెరపీ ఇవ్వాలి, రేడియేషన్ ఇవ్వాలి, బట్ దెర్ ఇస్ మళ్ళీ ఛాన్స్ ఆఫ్ క్యాన్సర్ కమింగ్ బ్యాక్ ఇస్ ఎక్కువ ఉంటుంది అనమాట డెఫినెట్గా. సో స్టేజ్ 3లో క్యాన్సర్ రికరెన్స్ అనేది ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను వర్క్ చేసిన యశోద హైటెక్ సిటీలో కాకుండా యశోద సోమాజిగూడ మలక్పేటలో ఆరోగ్యశ్రీలో చేస్తున్నాం ట్రీట్మెంట్. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్లో అయితే కంప్లీట్గా అక్కడ కూడా మనకి కంప్లీట్ ఆరోగ్యశ్రీగా చేయడానికి వీలవుతుంది అనమాట. కొంచెం లాస్ట్ వీక్ కొంచెం డోస్ ఎక్కువైంది సార్, అందుకు వచ్చింది అనుకున్నా అని చెప్పాడు. అట్లా లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ 6 నెలల నుంచి నెగ్లెక్టెడ్, సింపుల్ ప్యాంటాప్ ట్యాబ్లెట్ వేసుకుంటూ వెళ్ళాను. మొన్న అన్ఫార్చునేట్గా కొంచెం బ్లీడింగ్ అయ్యేసరికి దాన్ని భయపడిపోయి హాస్పిటల్ తీసుకెళ్తే ఆయనకు స్టమక్ క్యాన్సర్ డయాగ్నోస్ అయింది. అప్పుడు స్టమక్ క్యాన్సర్ ఆయనకి స్టేజ్ 3లో ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా 6 నుంచి 8 నెలల కిందట డైరెక్ట్ ఆయనకి ఎప్పుడైతే ఆ సిమ్టమ్ మొదలైందో ఇమీడియట్గా డాక్టర్ కానీ కన్సల్ట్ చేసుకుంటే మేబీ ఈయన స్టేజ్ 1, స్టేజ్ 2లో ఉండే అవకాశం ఉంటుంది. చిన్న సిమ్టమ్సే, అవి మిస్ చేయకూడదు అనమాట. అంటే క్యాన్సర్ అంటే ఏదో భయంకరంగా ఏదో అయిపోద్ది అని కాదు, చిన్న సిమ్టమ్స్ తోటే వార్నింగ్ సైన్స్ ఉంటాయి, దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఉండడం మంచిది.